రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసి విషయాలు అందరూ ఏర్పడిన తర్వాత కూడా ఈ నాయకులు చేస్తుంది ఎంత ఆంధ్రకు అన్యాయం చేసింది అదే ఆంధ్ర ప్రాంత నాయకులే. ఎందుకంటే మీరు ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ లో సునామీ హెచ్చరిక కేంద్రం పెట్టారు. నేను ఆల్రెడీ పెద్ద వ్యాసం రాసిన. బుద్ధి లేదా మీకు? విశాఖపట్నంలో పెట్టాల్సిన సునామీ హెచ్చరిక కేంద్రం హైదరాబాద్ పెట్టుకుంటారు. 5 జోనల్ ఆఫీసులు ఉంటాయి. 5 పాపిరెడ్డి గారు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన విద్యా కమిషన్ పనిచేసారు కనుక. ఇక్కడ చేసి ఇక్కడ జోనల్ ఆఫీస్ కి ఏమో ప్రమోషన్ కోసం జోనల్ ఆఫీస్ కావాలి, కానీ తిరుపతిలో ఉండాల్సిన జోనల్ ఆఫీస్ మన హైదరాబాద్ పెట్టుకున్నాం. దుర్మార్గం కదా. అంటే ఎవరు అన్యాయం చేయాలి ఆంధ్రప్రదేశ్ కు, ఆంధ్రప్రదేశ్ నాయకులు అన్యాయం చేసింది. ఇప్పుడు అనుభవించాల్సింది. నేను స్పష్టంగా చెప్తాను, అంటే శాపం కాదు ఇది. అందుకని ఇక్కడ ఏమైంది, చంద్రబాబు నాయుడు ఎంత సమర్థుడైనా అదే హైదరాబాద్ విషయానికి వస్తే గతంలో ఐఎస్పీ ఇంతకుముందు పాపిరెడ్డి గారు జ్ఞాపకం చేసి చాలా మంచి విషయాలు అవన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ కావద్దని ఆనాడు ఐఎస్బి తీసుకొచ్చే క్రమంలో వెల్గ్రేట్స్ ఒక కొద్ది గంటలు ఇక్కడ ఆగిపోయేది ఉంటే, కానీ ఆయన ఆపి ఆయనతో మాట్లాడడం వల్ల నిన్నగాక మొన్న మన దావోస్ సదస్సులో చెప్పారు మంచి ఫలితం. ఐఎస్పి వాళ్ళ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ మనకు వచ్చింది కదా, బిజినెస్ యూనివర్సిటీ వచ్చింది కదా. నేనేమంటున్నాను అంటే స్కూల్ వచ్చింది కదా. అందుకని నేనేమంటున్నానంటే ఒక నాయకుడు చేయగలుగుతాడు. ఎప్పుడు రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు 1000 రెట్లు సమర్థుడే. కానీ ఆయన ఉన్న ప్రాంతం, ఆయన ఏదైతే ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడో అట్లా ఈ అవరోధాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి రాజకీయ అస్థిరత చూడండి. 10 ఏళ్లలో ఒక ప్రభుత్వం రాగానే మొత్తం విధానాలన్నీ మారిపోతున్నాయి, విధానాలన్నీ ఆగమవుతున్నాయి. ఒక్క విధానం మారిస్తేనే ఇవాళ ఈ కార్ రేస్ విషయంలో ఎదురు చేస్తున్నారు. మనం గట్టిగా మాట్లాడుతున్నాం. అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. సమైక్యాంధ్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎప్పుడైతే మనకు కేసీఆర్ గారు వచ్చారో తన రీతిలో 10 ఏళ్ళు నడిపించారు. కానీ ఆ సమయంలో పాటించే క్రమంలో ఇప్పుడు కూడా నేను ఒక 2 ప్రశ్నలు వేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. నేను తర్వాత మీ ప్రశ్నకు వస్తాను. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నారు? నిరంతర ప్రక్రియ కదా రాజశేఖర్ గారు. ఎంత నిరంతర ప్రక్రియ అంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. కనుక గతంలో అసబ్జాహీ వంశం నుంచి మొదలుపెడితే కులీకుతు వీళ్ళందరూ చూస్తే మీకు హై డెవలప్మెంట్ ఒక దేశంగా ఉండే హైదరాబాద్ స్టేట్ ఒక దేశంగా ఉండే ఒకనాడు. అంటే కరెన్సీ వేరే ఉండే, రైల్వే వ్యవస్థ వేరే ఉండే, నిజాం రైల్వేస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వేరే ఉండే, విమానాశ్రయం ఉండే. మనకు అంటే ఏది లేదు అనుకుంటా ఒక దేశానికి కావాల్సిన వసతులన్నీ హైదరాబాద్కు ఉన్నాయి. ఎవరో ఒక్కరు ఇద్దరు రావడం వల్ల కాదు. అందుకని పాపిరెడ్డి గారు స్పష్టంగా చెప్పింది, చంద్రబాబు నాయుడుతో మొదలు కాలేదు, ముందుంది ఆ తర్వాత కూడా ఉన్నది. కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థుడైనా అక్కడ రాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే ఇవే. ఒకటి భూమి కొరత, నెంబర్ 1 చెప్తాం. భూమి కొరత ఎందుకంటే రాజశేఖర్ గారు హైదరాబాద్ లో ఇవాటికి కూడా కాతిశీకుల భూములు ఇవాటికి ఉన్నాయి. ఎనిమీస్ ప్రాపర్టీస్ అని అంటాం మనం. ఏది నిజాం కాలంలో మన హైదరాబాద్ కలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. కనుక ఆనాడు హైదరాబాద్ కు బిహెచ్ఏలు వచ్చినా, ఈసీఏలు వచ్చినా, హెచ్ఏలు వచ్చినా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 100 వచ్చినాయి. ఈ 100 సంస్థలు హైదరాబాద్ లో పెట్టడానికి మంచి అవకాశం ఏంది, భూమి దొరికింది క్షేత్రస్థాయిలో. ఆనాడు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదొచ్చినా ఇక్కడ భూములు తీసుకున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో తీసుకోలేదు. వాళ్ళు ఏమైంది, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కుంటుపడ్డది. రెండోది రాజకీయ అస్థిరత ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మొత్తం విధానాలు మార్చిపడేసిండ్రు. కియా పరిశ్రమ వాళ్ళు పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అట్లాగే గల్లా జయదేవ్ గారిది మనకు అది మన అమరాన్ మన బ్యాటరీస్ వాళ్ళు పాపం 2వ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నారు. కనుక ఇవన్నీ ఏమైనాయి అంటే ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళకి వాడే నష్టం చేసుకున్నారు. కనుక నిజంగా సమర్థవంతమైన నాయకుడై ఉండి కూడా ఇవాళ అన్నిటికి కూడా ప్రమోషన్ చేసుకొని వచ్చారు. పాపం ఏమైందంటే అంగడి ఏమంటారు, ఆర్థిక అంగడిలో నిలబడి అయ్యా మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు చేసి అని వేలగా అడగాల్సిన పరిస్థితి దుస్థితి పాపం చంద్రబాబు నాయుడు వచ్చింది. అది సరైనది కాదు. ఏం చేస్తాం మరి, మన చేతులు లేదు. కానీ మనకు రేవంత్ రెడ్డి గారిని ఒక 2 ప్రశ్నలు అడుగుతున్నాను. గతంలో సరే 10 ఏళ్ళు ఏం పోయిందో తెలియదు. ఎందుకంటే నిన్న దావోస్లో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాయన, ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడింది. కానీ గత 10 ఏళ్ళు ఏం జరగలేదా? పాపిరెడ్డి గారు చక్కగా చెప్పారు కదా, 10 ఏళ్లలో అభివృద్ధి ఏం కాలేదా, ఏం రాలేదా? అప్పుడు మనకు అమెజాన్ 2వ యూనిట్ పెద్ద ప్రపంచంలో వాళ్ళది 1వ యూనిట్ ఉంటే పెద్దది, మళ్ళీ 2వ యూనిట్ మన దగ్గర పెట్టిండ్రు. అది వచ్చిందే కదా, ఇందులో వచ్చిందే కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారు పోయినసారి వాళ్ళు ఇదే దావోస్ పర్యటన చేశారు. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తా అన్నారు. అవి ఏమైనాయి? నేను ఏమంటున్నా, ఇళ్ళకి ఇప్పుడు మంచిది, చాలా సంతోషించాలి. 1,75,000 కోట్ల పెట్టుబడులు ఇవి రావాల్సిందే, అందరం సంతోషిస్తాం. తెలంగాణ పౌరులుగా అందరం సంతోషిస్తాం. కానీ సమస్య ఏంటంటే గత 40,000 కోట్ల రూపాయలు ఎన్ని అమలైనాయి, ఎన్ని వచ్చినాయి, శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడేమో విశ్వసనీయత వస్తుంది. ఇది కూడా సంబరం మన ఇప్పుడు ఏమైందంటే ఆర్థిక అంగడి అంటున్నారు. దీన్ని పోల్చుతున్నాను నేను 2-3 రోజులు నుంచి ఇదే మాట్లాడుతున్నాను కనుక. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఆర్థిక అంగడి.
అంగట్లో అందరూ నిలబడ్డాం, మన సరుకులు మనం అమ్ముకునే ప్రయత్నం చేసినాం, వాళ్ళని తీసుకురమ్మన్నాం. కానీ ఇప్పుడు మనం ఇంటికి వచ్చేటప్పుడు ఈ మూటలు మోసుకొని రారు వీళ్ళేమి. రేవంత్ రెడ్డి గారు 1,75,000 కట్టలు కట్టుకుని ఏం రారు. పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. ఈ ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో గత 40,000 కోట్ల రూపాయల ఒప్పందాలు గతంలో మనకు రాజకీయంగా ప్రతిపక్షం ఆరోపించింది. గుట్టిదే అంతా దివాలా తీసిన కంపెనీకి 2 కోట్ల దివాలా తీసిన కంపెనీకి ఓ ఒప్పందం కుదుర్చుకొచ్చారు. ఎట్లా సాధ్యమైంది అన్నారు. మరి అయిందా కాలేదా ప్రభుత్వం చెప్పాలి కదా. అట్లాగే 1,75,000 కోట్ల సంగతి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది అయిపోయింది తెలుస్తుంది, వచ్చే సంవత్సరానికి తెలుస్తుంది మనకి ఎంతమంది వచ్చి. అలాగే ఇంకో 2-3 ప్రశ్నలు ఏంటి నాకు రేవంత్ రెడ్డి గారి మీద. ఒకటేమో ఈ అమెజాన్ కంపెనీ ఇప్పుడు 60,000 కోట్ల పెట్టుబడులు కొత్తగా తెస్తా ఉంటున్నారు కదా, అవి పాత ఒప్పందమేనా కొత్తదా మళ్ళీ? అంటే గత ఒప్పందం ఎప్పటిది? ఇది 60,000 కోట్లు అనేది పాతది. ఎప్పుడు అమెజాన్ 2వ యూనిట్ ఇక్కడ పెడతాము, పెద్ద గోడౌన్ కడుతున్నాం, కట్టారు కూడా 1,68,000 స్క్వేర్ ఫీట్స్ నాకు తెలిసి పాపిరెడ్డి గారు సవరించాలి, పెద్ద గోడౌన్ కడతా అన్నారు ఇక్కడ. మరి అది కట్టి ఓపెనింగ్ కూడా చేసిండు వాడు. మరి అది దానికి అదనంగానా అదేనా అని చూపించుకో. ఇంకోసారి ఏముంటదంటే నేను ఊళ్ళల్లో గ్రామాల్లో ఉండేవాడిని. ఏం చేస్తారంటే ఒక రోడ్ను ఏ నుంచి పాపిరెడ్డి గారి ఇంటి నుంచి రామ్మోహన్ రావు ఇంటికి, రామ్మోహన్ రావు నుంచి పాపిరెడ్డి గారి ఇంటికి 2 సార్లు చూపెడతారు అదే రోడ్డు. చూస్తుంటాం 2 సార్లు బిల్లులు చేసుకుంటారు. అట్లానే గతంలో కేసీఆర్ తీసుకొచ్చారు అంటే కేసీఆర్ పోలే, దావోద్ సంస్థ కేసీఆర్ ఎప్పుడు పోలే, మొదటిసారి మనకు గుర్తులేదు. కానీ తర్వాత అంతా కేటీఆర్ అయిపోతున్నాడు. యువకుడు కనుక ఐటీ శాఖ పరిశ్రమ మంత్రి కనుక ఇవాళ అక్కడ తండ్రి కొడుకులు పోయారు. ఇంకొక సమస్య వస్తుంది, తండ్రి కొడుకులు పోయారు ఏం సాధించారని విమర్శ వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ అవరోధాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీ, థ్రెడ్స్ చూసుకుంటే వాళ్ళకి అన్ని థ్రెడ్సే కనపడుతున్నాయి. ఆపర్చునిటీస్ వచ్చే దరిదాపులు లేదు. కానీ అక్కడ ఒకటి రామ్మోహన్ రావు గారు అంటే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఏపీకి రావాల్సినటువంటి జిందాల్ కంపెనీని మహారాష్ట్రకి బాబు కట్టబెట్టారని వైసీపీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. సో దీనికి సంబంధించిన 3 లక్షల కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అటు వెళ్ళిపోయింది. సో అది బాబు చేసినటువంటి ఒక కుట్రగా, అంటే రాజకీయ విమర్శలు ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. సో ఈ విమర్శను ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ గారు దీనికి కథ కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవని. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వస్తే చంద్రబాబు నాయుడు వద్దంటాడా? మనం ఆలోచించేద్దాం. వైసీపీ వాళ్ళు అంటుండొచ్చు, లేకుంటే ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుండొచ్చు. మహారాష్ట్రకు కట్టబెడతారా? విచిత్రం ఏంటంటే మొన్న త్రిమూర్తులు 3 ముఖ్యమంత్రులు అక్కడ కలిశారు. నిజంగా ఇండియా నుంచి పోయితే 3 ముఖ్యమంత్రులు, కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి శివకుమార్ పోయారు. ఈ 3 ముఖ్యమంత్రులు వేరు పార్టీల వాళ్ళు కదా. ఆయన బీజేపీ, మనకెవరు దేవేంద్ర ఫడ్నవీస్, ఈయనేమో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, ఆయన తెలుగుదేశము. పోనీ తెలంగాణ కట్టిపెట్టడం కొంత అర్థం ఉంటది కానీ కొన్ని పాత వాసన మన రాష్ట్రం అని ఉంటే కాదు మహారాష్ట్రకి ఎందుకు కట్టిపెడతారు? నేనేమంటున్నాను, అర్థం ఉండాలి కదా విమర్శకు కూడా. వాళ్ళు అనే విమర్శకు అర్థం ఉండాలి. ఇంకోటి 2 అంటున్నారు, తండ్రి కొడుకులు ఏం చేసి వచ్చారని. నిజంగా చెప్పాలంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల నష్టమైన దాన్ని పునరుద్ధరించడానికి 10 ఏళ్ళు పడుతుంది అనుకున్నాను నేను. ఆయన మీద కోపంతో అంటే ఆయన మంచి పని చేస్తే మంచి అని మెచ్చుకున్నాను నేను. ఉదాహరణకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, బ్రహ్మాండమైన యాక్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ అంటున్నాను. ఇప్పటికీ అదే అమలవుతుంది. అట్లా కొన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మంచి వద్దట్లేదు. కానీ గత అభివృద్ధి విషయంలో కానీ, మనకు నిర్మాణం విషయంలో కానీ, పోలవరం నిర్మాణం కానీ, అమరావతి నిర్మాణంలో కానీ పిల్లి మొక్కలు వేసి ఆయన పాటు చేసుకున్నాడు ఇమేజ్. ఒక్కసారి మంచి అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా మంచి అవకాశం వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి గారికి 2 ప్రశ్నలు. ఒకటేమో 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఒక 1,75,000 కోట్ల రూపాయలలో ఒక పాజిటివ్ అంశం చెప్తాను రాజశేఖర్ గారు. ఇక్కడ పెట్రోకెమికల్స్ వాటి విషయంలో అంత హైదరాబాద్ అట్లేపాం. ఎవరు రేవంత్ రెడ్డి ఒక మంచి పని ఏం చేసిందంటే, ఇటు దక్షిణ తెలంగాణలో నాగర్ కర్నూలు అటవీ ప్రాంతం, అట్లానే అటు పోతే ములుగు, తూర్పు తెలంగాణ అనవచ్చు, లేకపోతే ఉత్తర తూర్పు తెలంగాణ అనవచ్చు. ములుగులో మనకు ఆ ప్రాంతం ఎన్నుకోవడం. అట్లాగే మంచిర్యాల ఏమిటి 2 కిలోమీటర్లు పోతే అడవి వస్తుంది మంచిర్యాల ఊరు దాటితే. అటువంటిది మంచిర్యాల. ఈ 3 ఎన్నుకోవడం ఏంటంటే ఒక మంచి స్ట్రాటజీ ఉందంటున్నాడు. అన్ని హైదరాబాద్కే కాకుండా పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీ గురించి ఈ 3 ప్రాంతాలు ఎన్నుకోవడం వల్ల 3 అవుతాయి. ఒకటి ఉపాధికి లభిస్తుంది, రెండోది అక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు మీరు మంచిర్యాల మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు అభివృద్ధి చెందింది? మొట్టమొదటి రైల్వే లైన్ ఉంది. తూర్పు జిల్లా మొత్తం అభివృద్ధి చెందడం రైల్వే లైన్ కారణం. ఆనాడు నిజాం కాలంలో వేసింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు అది, ఎప్పుడు నిజాం రైల్వేస్ కింద వేసినాయి. అవైనా విజయవాడ దాకా, ఇటు ఖమ్మం దాకా, మధుర దాకా కూడా. అట్లా చూసుకుంటే 3 అవకాశాలు మనకు మంచి అవకాశాలు తీసుకొచ్చి ఉన్నారు అంటున్నారు. అవి ఎంతవరకు నిరూపితం అయితే, రేపు ఎంతవరకు సాకారం అయితే అనేది ఒకటి చేయాలి. రెండో ఒక మాట చెప్పిన ముగిస్తా. ఎప్పుడైనా పెట్టుబడిని ఎట్లా చూడాలంటే, మనకు వ్యవసాయక దేశం ఇప్పటికి కూడా 50 నుంచి 60% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. కానీ అందులో 12 నుంచి 13% మాత్రమే జీడిపిలో మన భాగస్వామ్యం ఉంది. కనుక ఆధారపడే వాళ్ళు ఎక్కువ మంది, మనం వాటి పెట్టుబడులు మనకు ఆదాయం తక్కువ. కానీ అదే పరిశ్రమలు 20-22% మించదు. ఎక్కడ కూడా ఏ అభివృద్ధి చెందిన దేశంలో కూడా 20 నుంచి 25% పరిశ్రమల మీద ఉపాధి దొరకదు. కానీ ఉపాధి సర్వీస్ రంగంలో దొరుకుతుంది. ఇప్పుడు
కనుక సర్వీస్ రంగానికి కావాల్సింది ఏంటి? ట్విట్టర్లు, వాట్సాప్లు చెప్తున్నా కదా, ఇప్పుడు ఇవాళ అమెజాన్లు, అంటే సర్వీస్ రంగంలో చాలా ఇవన్నీ అభివృద్ధి చెందినాయి చాలా వరకు. స్విగ్గీలు, జొమాటోలు, అంటే ఇవన్నీ ఏమైందంటే సర్వీస్ రంగంలో మనిషికి రోజుకు ఆ ₹1000 ఆదాయం నికరంగా తెచ్చే ప్రయత్నం అది. కనుక దీన్ని చేశారంటే ఇప్పుడు మొత్తం అభివృద్ధి నిర్వచనమే మారిపోయింది. పాపిరెడ్డి గారు విద్యావేత్త, వారు బాగా తెలుసు. అభివృద్ధి నిర్వచన గతంలో ఏముండే, ఆ దేశంలో ఉన్న సహజ వనరులు, ఆ దేశంలో ఉన్న సంపద, నదులు, నదీనాథాలు ఇవి చూసేవాడు. ఇప్పుడు అది కాదు. కొత్తగా మిలీనియం గోల్స్, తర్వాత మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి నిర్వచనం మారింది. మనము ఒక 100 కోట్ల పెట్టుబడి వచ్చి 100 మందికి ఉద్యోగం ఇస్తే అది గొప్ప పరిశ్రమ. అదే 1000 కోట్ల పెట్టుబడి వచ్చి 50 మందికి ఇచ్చిన అనుకోండి, వేస్ట్. ఆ 1000 కోట్ల పెట్టుబడి మనమే చేసుకుంటాం. సమస్య కంటే మనది యువ భారతం, మనది నవభారతం నిర్మించాలంటే, యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి. ఎటువంటి పరిశ్రమలు రావాలి? ఉపాధి కల్పించే పరిశ్రమలు రావాలి. పెట్టుబడి 1,75,000 కోట్ల 1000 కోట్ల సమస్య కాదు. 1000 కోట్లలో 100 మందికి ఉద్యోగం దొరికితే మంచిది అంటున్నా. అందుకని అభివృద్ధి నిర్వచనం మారుతున్నప్పుడు ఇవాళ పెట్టుబడులు ఆహ్వానించినప్పుడు కూడా మనం మన యువతకు ఎట్లాంటి జాబ్స్ వస్తాయి, ఏ రకంగా వస్తాయని ఆలోచించవచ్చు. ఇంకొక మాట చెప్తాను నేను. అక్కడ ఎట్లా ఉందంటే, మనం ఎప్పుడన్నా మనం జనరల్గా ఏదైనా మాట్లాడుకుందామంటే ఇన్ఫ్లుయెన్సర్, మనకు ఆ హోటల్ వైపు కూర్చొని మాట్లాడదాం అంటాం. ఆ హోటల్ స్థాయిని బట్టి ఉంటుంది. పాపిరెడ్డి గారు నా స్థాయి ఒకటైతే తాజ్ మహల్లో కూర్చొని మాట్లాడతాం. ఏది లేదా ఇంకా కొంచెం పైకి పోతే వైస్రాయ్లో కూర్చొని మాట్లాడతాం అనుకుంటాం. కానీ ఏంటంటే బిజినెస్లు ఎప్పుడు కూడా ఇళ్లలో, ఆఫీసులలో సాధ్యం కాదు. ఎక్కడ సాధ్యమవుతుంది? ఎక్కడైనా సరే బయటకు పోయినప్పుడు కలుస్తారు. ఇవాళ జరిగింది ఏంటంటే దావోస్ లో ఇండియాలో ఉన్న విప్రో కంపెనీ, సిటిఎస్, మనం చెప్తున్నా ఇవన్నీ చాలా కంపెనీలు ఇండియావే అక్కడికి పోయి అక్కడ మాట్లాడారు. అయితే అందులో నాకు ఒక అనుమానం ఏంటంటే, ఈ మొత్తం ఆర్థిక సదస్సుల్లో రాఘవులు గారు ఒక మాట అన్నారు. అది పూర్తి నిజం కాకపోవచ్చు, కానీ రహస్య ఒప్పందాలు అక్కడ జరుగుతున్నాయనో మాట అన్నారు. ఎందుకంటే పెట్టుబడులలో డబ్బులు ఇచ్చిపోవచ్చు ఉండకపోవచ్చు, అగ్రిమెంట్లలో ఏముంటది ఉండదు. కానీ అవినీతి ఆలవాలమై కొంత వస్తే ఇవన్నీ మౌలిక వసతులు కల్పిస్తాం, ఇవన్నీ చేస్తామని చెప్పి ఏమైనా కొంత అవినీతి జరిగే అవకాశం కూడా ఉందని ఆలోచన చేయాలి. కానీ తప్పు